ఉన్న పెద్దలు, భవిష్యత్తు లీడర్లు, నిజానికి ఈ జాక్ రెండో జాక్ అంటున్నాను. ఎందుకంటే ఇదే బిల్డింగ్లో ఒక జాక్ బిఎల్ఎఫ్ ఏర్పడ్డప్పుడు నేను దానిలో చాలా సీరియస్గా పనిచేసాను. బిఎల్ఎఫ్కు నేను అప్పుడు ఏం పేరు పెట్టానంటే ఏబీసీ పాలిటిక్స్ అని చెప్పాను. అంటే ఏబీసీ జాక్ పెట్టాలని చెప్పాను, అలయన్స్ ఆఫ్ బహుజన్స్ అండ్ కమ్యూనిస్ట్. కానీ మొత్తం మీద బిఎల్ఎఫ్ వచ్చింది, కొంత ఇంపాక్ట్ చూపించింది. తర్వాత ఎందుకో అనివార్య కారణాల వల్ల అది క్లోజ్ అయింది. అప్పటి నుంచి నాలో నిరంతరంగా మళ్ళీ జాక్ ఎప్పుడు పుడుతుందా అని నేను ఒక పిహెచ్డి కూడా చేయించాను. నా దగ్గర ఎస్ఎఫ్ఐ స్టూడెంట్ లీడర్ మూర్తి అని ఐడియాలజికల్ అలయన్సెస్ అండ్ ఆల్టర్నేటివ్ పాలిటిక్స్ అని ఒక పిహెచ్డి చేశాడు, ఈ మధ్యనే సబ్మిట్ చేశాడు. కాబట్టి ఈ జాక్ మీద నాకు చాలా సీరియస్గా ఒక స్ట్రాంగ్ సాలిడ్ అండర్స్టాండింగ్. రెండవది ఏంటి అంటే చాలా మంది అంటున్నారు ఎస్సీ ఎస్టీ ప్రజలు 90%, కానీ మనం ఎందుకు గెలుస్తలేము, ఓట్లు మనకు ఎందుకు వస్తలేవు అంటే నేను ప్రధానంగా ఒకటే చెప్తే ఏంటంటే గొడ్డలి కామ రాజకీయాలని చెప్తున్నా. ఏంటిది గొడ్డలి కామ రాజకీయాలంటే ఒక మంచి చెట్టు ఉంది, ఎస్సీ ఎస్టీ బీసీ సమాజం లాగానే కష్టపడి పనిచేసే సమాజం. ఈ చెట్టులో మంచి కొమ్మ ఉంది, అప్పర్ కాస్ట్ గొడ్డలి, ఇనుప తూకమంటంగా గొడ్డలు ఏం ఆలోచించిందంటే నేను ఒట్టి గొడ్డలు లెక్కుంటే నాకు పనికి ఏం పని చేస్తా, నేను ఎక్కడ సక్సెస్ గాను, కాబట్టి ఈ మంచి కొమ్మని కట్ చేసుకొని కామగా తయారు చేసుకున్నాక ఏమైంది, ఎవరిని కొట్టాలి, ఇదే చెట్టుని కొట్టడం మొదలుపెట్టి. సో దిస్ ఈజ్ ది ప్యాథటిక్ సిచ్యువేషన్ ఆఫ్ బ్యాక్వర్డ్ క్లాసెస్. ఎంత ఘోరం అంటే, ఎంత సాంస్కృతిక పేదరికంలో ఉన్నామంటే మనకు మిత్రువు శత్రువు అసలు ఏం జరుగుతుందో తెలియదు. మన శ్రమను దోచుకుంటే ఓకే, ఇంకా శ్రమ చేస్తాం, కానీ మన సోయినే దోచుకుంటే ఏం చేస్తాం, ఏం చేయలేం. అందుకనే ఇవాళ నేను చాలా క్లియర్గా చెప్తున్నా ఏంటంటే మనిషి ఎన్ని రణాలు చేసినా మరణం అనివార్యం. కానీ ఇవాళ మీరు అంతకన్నా గొప్ప స్థాయికి అంటే అమరత్వ స్థాయికి వెళ్ళారు. మీ పేర్లందరూ కూడా చరిత్రలో నిలిచిపోతాయి. ఇది అంత గొప్ప రోజు అంటుంది. ఇక రాజకీయాల జోలికి వస్తే ఏంటంటే నేను ఈ మధ్యనే మా స్టూడెంట్స్కి కూడా చాలా క్లాసులు చెప్పాను ఇదే జాక్ మీద, ఏబీసీ జాక్. అందరికి కూడా మనం పొలిటికల్ ఓనమాలు, పొలిటికల్ ఏబీసీలు చెప్పాలి. ఏబీసీ అంటే ఆల్ బ్యాక్వర్డ్ క్లాసెస్, ఇందాక తిరుమల సార్ అన్నట్టు. ఏం చేయాలంటే ఒక సింపుల్ సూత్రం, ఒకటే సూత్రం చెప్తా, దీంతో అధికారం వచ్చేస్తా అని చెప్తుంది. అరే ఎట్లొస్తుంది సార్, ఇంత సింపుల్గా చెప్తే ఎట్లా, మీరు ఇంత ఈజీగా చెప్తున్నారంటే నిజంగా పోయి మీరు ఎక్స్పెరిమెంట్ చూడండి, మీరు కూడా ఎక్స్పెరిమెంట్ చేసి చూడండి. ఏంటి చెప్పనా, ఈ ఎస్సీ ఎస్టీ బీసీ రాజ్యాధికార వేదిక అధికారంలోకి వస్తే 2029లో అధికారంలోకి వస్తే మా ఫస్ట్ ఫైల్ సంతకం చేసేది ఏంటుంటుంది తెలుసా, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసేస్తామని మేము ఫస్ట్ ఫైల్ సంతకం చేస్తాం. మీ కాంగ్రెస్ పార్టీకి కానీ, మీ బీఆర్ఎస్ పార్టీకి కానీ, లేకపోతే మీ టీఆర్ఎస్ పార్టీ ఇంకా మిగతా పార్టీలకు ఈ దమ్ముందా అంటున్నాను, లేదు. అందుకనే నేను యూనివర్సిటీలో క్లియర్ చాలా మీటింగ్లలో చెప్తున్నానంటే ఫోర్త్ ఫ్రంట్ పాలిటిక్స్ ఏంటిదంటే నాన్ కాంగ్రెస్, నాన్ బీజేపీ, నాన్ టీఆర్ఎస్ పాలిటిక్స్ చేయాలి. మనం చాలాసార్లు ఏమనుకుంటామంటే ఏ పార్టీలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీలను గెలిపియాలనుకుంటాం. ఇది చాలా డేంజర్. బంగారు కత్తి అనుకొని మెడగోసుకోవడమే, లేకపోతే ఉయ్యాలనుకొని ఉరితాడుకు వేలాడడం. అందుకనే ఇక్కడ నుంచి ఇందాక విశారదన్న మిమ్మల్ని అందరినీ కూడా సైనికులు అన్నాడు, సారు లీడర్లు అన్నాడు, నేను కూడా లీడర్లే అంటున్నాను. మీరు రేపు ప్రతి ఊళ్ళో ఒక బ్యానర్ కట్టండి, మా జాక్ అధికారంలోకి వస్తే మేము ఫస్ట్ ఫైల్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తెలంగాణలో ఎత్తేస్తాం, మీరు ఎత్తేస్తారా అని. యుద్ధం డిసైడ్ అయిపోయింది, గీత గీష్ణం. ఈ గీత దాటడం వాళ్ళ సాధ్యం కాదు. నేను చాలా కేర్ఫుల్గా చెప్తాను, గీత దాటడం వాళ్ళకు సాధ్యం కాదు. ఇది ఒక డిమెరిట్.
ఇది బీజేపీ ప్రభుత్వం తనంతట తాను కొలువు పెట్టుకున్నది ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకొచ్చి. ఇక స్టేట్లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే సోషాలజీలో ఒక కాన్సెప్ట్ ఉంది. ఆ కాన్సెప్ట్ పేరు ఏంటంటే ఆధిపత్య కులం. ఆధిపత్య కులానికి 3 లక్షణాలు ఉంటాయి. ఒక లక్షణం ఏంటిదంటే న్యూమరికల్ స్ట్రెంత్ జనాభా, రెండవ లక్షణం ఏంటంటే బ్యూరోక్రసీ ఉద్యోగాలు, మూడవది ఏంటంటే ల్యాండ్ లేకపోతే డబ్బులు. ఇప్పుడు తెలంగాణలో రెడ్ల వెలమల ఆధిపత్య కులం అనేది ఒక పెద్ద చర్చ నడుస్తుంది. రెడ్లను వెలమల్ని కంపేర్ చేసినప్పుడు రెడ్లు 5%, వెలమలు 0.5%. వెలమలు ఇక్కడ పాయింట్ కొట్టేయలేదు. రెండు ఉద్యోగాలలో రెడ్లు కానిస్టేబుల్ నుంచి కలెక్టర్ దాకా కనబడతారు. అందుకే వెలమలు 2వ పాయింట్ కూడా కోల్పోయారు. మూడవది రెడ్ల నంబర్ ఎక్కువ కాబట్టి చాలా కాలం అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళ దగ్గరే డబ్బులు ఎక్కువ ఉన్నాయి, భూమి ఎక్కువ. అందుకనే మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం అనేది ఇంపాసిబుల్. థియరటికల్గా పాసిబిలిటీ లేదు. నేను 2016లోనే ఒక వ్యాసం రాశాను, ఫస్ట్ అండ్ లాస్ట్ వెలమ సీఎం విల్ బి కేసీఆర్ అని రాస్తే అందరూ అరే ఇట్లా చెప్తా ఉన్నారు. ఇప్పుడు రమ్మని చూద్దాం. 1,00,000 కోట్ల రూపాయలు ఉన్నాయి, తెలంగాణ ఉద్యమాన్ని నేనే నడిపించిన అంటున్నాడు. 10 ఏళ్ళు అధికారంలో చేసిండు, ఒక అప్పర్ కాస్ట్ అయినా కూడా అధికారంలోకి రావడం అనేది సాధ్యం కాని పని. ఇక రెడ్ల సంగతికి వస్తే ఏంటంటే రెడ్లకు కూడా వీళ్ళ విచిత్రం ఏంటంటే రెడ్లు రాష్ట్రపతులు అయ్యారు, ఎంతో మంది మంత్రులు అయ్యారు, ముఖ్యమంత్రులు అయ్యారు, ఎమ్మెల్యేలకైతే లెక్కనే లేదు. కానీ వీళ్ళకు తాత్విక దృక్పథం లేదు. అందుకనే మీరు ఇక్కడ తిరుమల సార్ ఉన్నాడు, రెడ్లు తమ చరిత్రను తెలియజేస్తూ ఒక్క రెడ్డి అయినా పుస్తకం రాసిండా? రాయలేదు. సార్ ఇక్కడే ఉన్నాడు, ఇంకా అడగండి. రెడ్ల చరిత్ర కూడా ఎవరు రాశారు? ఒక బ్రాహ్మణ ఆయనకు డబ్బులు ఇస్తే రెడ్ల చరిత్ర రాసింది. కాబట్టి రెడ్లు కూడా మన ఎస్సీ ఎస్టీ బీసీల మేధావితనంతో పోటీ పడలేరు. ఇప్పుడు రెడ్లు కూడా ఎండుకొచ్చారు. ఇక మనకున్నది ఏంటంటే 2029 4 సంవత్సరాల కాలం ఉంది. ఈ 4 సంవత్సరాలు కేర్ఫుల్గా పనిచేయగలిగితే ఖచ్చితంగా ఈ జాక్ నిర్ణయించిన వాళ్ళే అసెంబ్లీలో ముఖ్యమంత్రిగా ఉంటారు. ముఖ్యమంత్రిగా ఉంటే ఏముంటుంది తెలుసా? అంటే మనకు తెలియని ముచ్చట్లు చాలా ఉన్నాయి, నేను కొంచెంసేపే మాట్లాడతాను. అధికారంలోకి వస్తే ఎంత గొప్పగా ఉంటుందంటే, అంటే ఎంత నాలెడ్జ్ వాళ్ళ దగ్గర ఉంటుందంటే, మీకు టైటాన్ వాచ్ తెలుసు. టైటాన్ వాచ్ కంపెనీలో 2000 ఇయర్ ఒక జనరేషన్ అంటే 25 సంవత్సరాలు 2000 ఒక బేస్గా తీసుకుంటే టైటాన్ కంపెనీలో ఒక 1000 రూపాయలు కనుక ఇన్వెస్ట్ చేసి ఉంటే ఇవాళ ఎంత తెలుసా? 12 crore రూపీస్ అయింది. విప్రో కంపెనీలో 10,000 రూపీస్ కనుక ఇన్వెస్ట్ చేసి ఉంటే 6,000 crores అయింది. నాకు కూడా తెలియదు అమెరికా పోయి చదివేదాకా. క్యాపిటలిజంలో ఇంత మోసం ఉంటుంది, ఇంత స్ట్రెంగ్త్ ఉంటుంది. వచ్చే 25 సంవత్సరాల వరకు 30% పాపులేషన్ చనిపోతుంది మనం మేల్కొనకపోతే. నేను ఉదాహరణ ఏం చెప్తున్నా అంటే, మీరు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్లో పోలీస్ డిపార్ట్మెంట్ కానీ లేకపోతే హెల్త్ డిపార్ట్మెంట్ కానీ అడగండి, సంవత్సరంలో ఎన్ని ఆత్మహత్యలు జరుగుతున్నాయి, ఈ ఆత్మహత్యలలో ఎవరున్నారు అని. మొత్తం మనమే. గమ్మత్తు ఏంటంటే మొన్న టమాటాలు 200 రూపాయల కిలో అయినాయి, అదే రైస్ 200 రూపాయల కిలో కానీ ఎంతమంది చచ్చిపోతారు? అంటే మనము ఎలాంటి సోయిలో బతుకుతున్నామంటే అసలు మనకు ఏది రైటో ఏది రాంగో తెలియదు. మీదికెళ్ళి గవర్నమెంట్ విపరీతమైన సోషల్ మీడియా తోటి వాళ్ళ వాట్సాప్లలో వాళ్ళ ఫేస్బుక్లలో మొత్తం రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి పడిస్తుంది. అన్నీ మొత్తం రాంగ్ ఇన్ఫర్మేషన్ తోటి మనకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. అదృష్టం, తెలంగాణ అదృష్టం. నేనేమంటున్నా అంటే, భారతదేశం అత్యంత సంక్షోభంలో ఉన్నప్పుడు ఒక బుద్ధుడు వచ్చిండు, మళ్ళీ ఒక బుద్ధిజీవి విశారదన్ వచ్చిండు. ఈ విశారదాన్ని కనుక మనం కోల్పోతే, మారోజు వీరన్నను కోల్పోయినాం, బెల్లి లలితను కోల్పోయినాం. ఈ విశారదాన్ని కనుక కోల్పోతే ఎస్సీ ఎస్టీ బీసీ సమాజానికి అసలు మంచి జరగదు. అసలు మనం బతుకుతామో చస్తామో తెలియదు. అందుకనే అవకాశం వచ్చింది,
దీపం వెలిగింది, చేతులు అడ్డం పెట్టి ఈ దీపాన్ని నిలబెడదాం. మనకన్నా లాస్ట్ ఒక మాట చెప్తేందంటే, మనం ఎంత గొప్పోళ్ళం అంటే, భారతదేశం బంగారానికి ప్రసిద్ధి. బ్రిటిషర్స్ మన దగ్గర నుంచి ఎంతో బంగారాన్ని లూటు చేసి లండన్లో రిజర్వ్ చేశారు. కానీ ఇప్పటికి కూడా భారతదేశంలో లెక్కలేనంత బంగారం ఉంది. ఏ శుభకార్యం జరిగినా బంగారంతో మనం వ్యవహారం నడిపిస్తాం. మరి ఈ బంగారం భారతదేశానికి ఎట్లొచ్చింది అంటే, ఎవరి దగ్గర ఆన్సర్ లేదు, రీసెర్చ్ లేదు. నిజంగా బంగారం గనులకెళ్ళి రావాలి. మరి జాగ్రఫీ నుంచి ఆలోచిస్తే భారతదేశంలో ఉన్న బంగారు గనులు ఉన్నాయా? లేవు. ఒకటే కోలార్ గని ఉండే, దాన్ని కూడా తవ్వి తీస్తే ఎక్కువ ఖర్చు అవుతుంది, కొన్నదే నయమని క్లోజ్ చేసింది. మరి ఈ బంగారం అంతా ఎక్కడికి వెళ్ళొచ్చింది? ఈ బంగారం అంతా బులియన్ మార్కెట్ వ్యాపారం, వర్తక వాణిజ్యాలతోటి భారతదేశానికి వచ్చింది. మన పూర్వీకులు 5000 సంవత్సరాల కిందనే నెయ్యి కనిపెట్టిర్రు. పాకిస్తాన్ బార్డర్ దాటితే నెయ్యి తయారు చేయడం ఇప్పటికి కూడా తెలియదు. మీరు అమెరికా, యూరోప్ పోయి కూడా చూడండి, నెయ్యి తయారు చేయడం తెలియదు. ఈ నెయ్యిని బాబిలోనియా, మెసొపొటేమియా, ఈజిప్ట్ సివిలైజేషన్లకు ఎక్స్పోర్ట్ చేస్తే ఒక ఎత్తు, 1 కిలో బంగారానికి 1 కిలో నెయ్యికి 1 కిలో బంగారం వచ్చేది ఎత్తుకెత్తు. ఇది ఇండియా. ఇది సబ్బండ జాతుల భారతదేశం. రెండోది కళ్ళు. మన అందరూ ఊళ్ళలో కళ్ళు ఏమనుకుంటారంటే నిషా కోసం తాగుతారు అనుకుంటారు. కానీ కళ్ళును వేడి చేస్తే చక్కెర వస్తుంది, టాడీ క్రిస్టల్స్. ఈ టాడీ క్రిస్టల్స్ కూడా ఎక్స్పోర్ట్ చేసేటోళ్ళం. 1 కిలో క్రిస్టల్స్కి 1 కిలో బంగారం వచ్చి. ఇంకా అన్నిటికన్నా ఎక్కువ ఏంటిదంటే ఉక్కు. ఈ ఉక్కును ఇప్పుడు మనం స్టెయిన్లెస్ స్టీల్, దీనికన్నా రిఫైన్డ్ స్టీల్ ఏంటంటే వుడ్స్, WOOTZ. మీరు ఇంగ్లీష్ డిక్షనరీలో చూడండి. ఈ ఉక్కును తెలంగాణ ప్రాంతమే ఎక్స్పోర్ట్ చేసేది. ఉక్కుకు చాలా విలువ ఉండేది, కత్తులన్నీ ఉక్కుతోటే తయారవుతాయి కాబట్టి 1 కిలో ఉక్కుకి 3 కిలోల బంగారం ఇచ్చింది. ఇట్లా చీరలు, అగ్గిపెట్టెల చీర తయారు చేసినాం, సౌడు నుంచి సబ్బు తయారు చేసినాం. ఇట్లా లెక్క చెప్పుకుంటూ పోతే ఒడవదు, అంత తెలివి ఉంది. ఇంత బంగారాన్ని ఈ దేశానికి సంపాదించి పెడితే సార్ వచ్చి బంగారు తెలంగాణ అని. బంగారు తెలంగాణలో మనకు బతుకులేదు, అందుకే మనకు చదువుల తెలంగాణ కావాలి. చదువుల తెలంగాణలో చావు లేదు. ఇట్లా చాలా చెప్తా, చాలా మంది భక్తులు ఉన్నారు. నేను ఫైనల్ ఒకటే చెప్తున్నా ఏంటంటే 2029 ఎలక్షన్స్ బీజేపీ వర్సెస్ ఈ జాక్ జరగబోతున్నాయి. ఈ జాక్ గెలవనుంది, ఈ జాక్ గెలవనుంది. మీరు ఊరూరా ప్రచారం చేయండి. జై భీమ్.